హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు అందరు చేసుకునే చేపల పులుసు లాగానే కొంచెం వెరైటీగా చేసామండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది అప్పట్లో చేసే ఫిష్ కర్రీ అండి, మా అత్తమ్మ చేసింది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తానండి. రైస్లో కలుపుకొని కూడా తిని చూపిస్తున్నాను. చాలా బాగుంది కర్రీ అయితే, చాలా వెరైటీగా చాలా బాగుంది కర్రీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీటికి కావాల్సిన పదార్థాలు వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. కర్రీ అయితే చిక్కగా, ముక్కలు చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. గ్రేవీ కూడా చిక్కగానే వచ్చిందండి. పులుసు చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. నూనె ఎక్కువనే తీసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మనము ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కావాలంటే తాలింపులో ఒక 2-3 మెంతులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవి వేగాక పసుపు వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం అల్లం ఎక్కువనే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అప్పట్లో ఇలా చేసేవారంట. చాలా బాగుంది కర్రీ అయితే. ఇలా ఇవన్నీ కలిపేటప్పుడు కొంచెం స్టవ్ మాత్రం సిమ్లో ఉంచేయాలండి, లేకుంటే మొత్తం మాడిపోతుంది, టేస్ట్ అనేది మారుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత తగినంత కారం తీసుకోవాలి. మీరు కారం తినే బట్టి వేసుకోండి కారము. మేమైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము, 2.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇవన్నీ ఇలానే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత మనము ఫిష్ ముక్కలు కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒక్కొక్కటి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఒక్కొక్క ముక్కలుగా కలుపుకొని ఇలా చేసుకోవాలండి. గంటె తిప్పొద్దు, గంటె తిప్పితే ముక్కలు 2 ముక్కలుగా అయిపోతుందండి. కొంచెం మామూలుగానే తిప్పుకోవాలి, మరీ ఎక్కువగా తిప్పేయాల్సిన అవసరం లేదు. ఇక ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు ఇరగకుండా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు ఒకసారి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా వెరైటీగా, చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే ఫిష్ కర్రీ అండి, చాలా బాగుంది. తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సాల్ట్ అయితే మీరు తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని మనం తొందరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళలో కూడా నానితే చాలా తొందరగా నానుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చిట్కా పాటించండి. తొందరగా హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఫిష్ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది.
తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. పులుపు మీరు తిన్నంత వేసుకోండి, అది మీ ఇష్టం అండి. నేనైతే కొంచెం తీసుకున్నాను. కొంచెం పులుపు తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఉడకనివ్వాలి, చాలాసేపు ఉడకనివ్వాలి. అంటే ఒక 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా అయితేనే టేస్ట్గా అనేది వస్తుంది. ఇలా మరుగుతున్నప్పుడు అయితే కొంచెము ఇలా మరుగుతుంటుంది కదా కర్రీ అయితే, అప్పుడు కొంచెము ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతుల పొడి కొంచెం చిటికెడు వేసుకోవాలి. అలా అయితే కొంచెం ఇంకా చిక్కగా వస్తుంది. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూపిస్తున్నాను కదండి, కొంచెమే వేసుకోవాలి. మరింత వేసుకుంటే చేదు అనిపిస్తుంది, అంతగా బాగోదు. కొంచెమే వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూపిస్తున్నా కదా, మధ్య మధ్యలో ఇలా చేయాలి. కలపొద్దు, మరీ గట్టిగా కలపొద్దు, ముక్కలన్నీ ఇరిగిపోతాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఈ వీడియో ఆదరిస్తారని అనుకుంటున్నాను. బాయ్.